ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా అసలు ఈ వారాహిదేవి ఎవరు, ఆ తల్లిని పూజిస్తే కలిగే లాభాలు, పూజా విధానం, కందదీపం ఎలా పెట్టాలి, పూజ చేయలేని వారు ఆ తల్లి కరుణ ఎలా పొందాలి, ఎందుకు వీటిని గుప్త నవరాత్రులు అంటారో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి. అసలు వారాహిదేవి ఎవరు? మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి. దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి. ఆ మూర్తికి ఉన్న స్త్రీతత్వమే ఈ వారాహిదేవి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభుల వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహిమాత రూపం ఇంచుమించుగా వరాహమూర్తిని పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణం. సాధారణంగా ఈ తల్లికి 8 చేతులలో కనిపిస్తుంది. ఆ అభయవరద హస్తాలతో శంఖము, చక్రము, హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. దేశంలో వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒరిస్సా, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. లలితాదేవి సైన్యాధిపతిగా కూడా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవిని తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు యోధురాలుగా నిలుస్తుంది ఈ తల్లి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని నమ్మకం. వారాహిదేవి పూజ విధానం. ఈ పూజ సాయంత్రం లేదా రాత్రి వేళలో చేయడం మంచిది. ఈ తల్లికి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు వారాహిదేవి పూజను నిరంతరాయంగా ఒకే సమయంలో చేయడం మంచిది. వారాహి అమ్మ విగ్రహం లేదా చిత్రపటంను పూజలో ఉంచుకోవాలి. వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు బ్రహ్మచర్యం, అంటూ ముట్టు లేకుండా చూసుకోవాలి. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసి పీటపై వారాహి అమ్మ ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. దీపం వెలిగించి ధూపం వేయాలి. ఆ తల్లికి ధూపం ఇష్టం. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, బెల్లం పానకం, వడపప్పు వారాహిదేవిని ధ్యానిస్తూ మన కోరిక విన్నవించుకోవాలి. ఈ 9 రోజులు చెడు తలచడం, చెడు మాట్లాడడం చేయరాదు. వారాహిదేవి కందదీపం. నార్మల్గా 16 శుక్రవారాలు కూడా ఈ కందదీపాన్ని పెట్టవచ్చు. కందగడ్డని శుభ్రంగా కడిగి కొంచెం దీపం ఆకారంలో కట్ చేసి పసుపు, కుంకుమతో అలంకరించాలి. అందులో నెయ్యి పోసి దీపం వెలిగించాలి. పూజ చేయలేని వారు ఎలా అమ్మ కరుణ పొందవచ్చు? ఇలా పీఠం పెట్టుకొని చేయలేని వారు మన నిత్య దీపారాధనలో వారాహి 12 నామాలు చదువుకున్నా అదే ఫలితం లభిస్తుంది. 12 నామాల లింక్ కింద బయోలోనిస్తాను, చూడండి. గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా జరుపుకునే నవరాత్రులు అని అర్థం. ఇవి సాధారణంగా ప్రజలకు అంత తెలియదు. ఇవి సాధన చేసేవారికి మరియు తాంత్రిక ఆచారాలు చేసేవారికి ముఖ్యమైనవి. వారాహిదేవిని ఈ నవరాత్రుల్లో పూజించడం ద్వారా భక్తులు తమ శత్రువులను జయించడానికి, ప్రతికూల శక్తులను నివారించడానికి మరియు కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.